ప్రియమైన వెలిగింపు శ్రోతలకు యేసు ప్రభు నామములో శుభాలు తెలియచేసుకుంటున్నాను. ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవాధిపతివైన యేసయ్య, ఈ దినాన్న మీ మాటలు వినబోతుంటుండగా మా అందరి అంతరంగాలను మీరే స్థిరపరచమని, వాక్యం పట్ల ఆసక్తి కలిగించమని వేడుకుంటూ యేసు ప్రభు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రియ శ్రోతలు, చూస్తుండగానే 2024 సంవత్సరం 5 మాసాలు కనురెప్పపాటుగా ముగిసిపోయినాయి. ఈ 5 నెలల్లో ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఎంతో వేదన, ఎన్నో ఆనందాలు, సుఖాలు, సంతోషాలు, పరిచయాలు, విడిపోవడాలు, ఒకటేంటి షడ్రుచులు లాగా ఇప్పటికే చాలామంది వారి జీవితాల్లో అన్నిటినీ టేస్ట్ చేశాం. మన ముందు ఇంకొక 7 మాసాలు ఉండబోతా ఉన్నాయి. అయితే ఈ రోజున మనం జూన్ మాసం మొదటి వారంలో ఉండగా ఆ 6 నెలల సమయాన్ని ఏ విధంగా గడిపామో, ఏ విధంగా ముందున్న సమయాన్ని గడపాలో ఒకసారి పరిశీలన చేసుకొని ముందున్నటువంటి సమయాన్నైనా సద్వినియోగం చేసుకోవడానికి దేవుని సహాయాన్ని కోరుకుందాం. కారణం ఏంటి అని అంటే, ప్రతి వ్యక్తి తన జీవితంలో ఏదో ఒక సమయాన తన వాస్తవిక స్థితిని పరిగణలోనికి తీసుకోవాలి. అలా తీసుకోకపోతే ఆ వ్యక్తి ఎన్నడూ కూడా నెమ్మదిని, సమాధానాన్ని పొందుకోలేడు. సో ఇంట్రాస్పెక్షన్ అనేది, అంతఃపరిశీలన అనేది ప్రతి వ్యక్తికి చాలా కీలకమైనది. ఈ రోజున వినబోతున్న అంశం, ఒక వ్యక్తి తన జీవితాన్ని సక్రమంగా నడిపించుకోవాలన్నప్పుడు అతను పరిశీలించుకోవాల్సిన లేదా పరిగణనలోనికి తీసుకునవలసిన విషయాల్ని కొన్ని ధ్యానం చేసుకుందాం. శ్రోతలైన వారు ఈ విషయాల్ని పేపర్ మీద రాసుకొని మీరు ఈ మాసం అంతట్లో, ఈ నెల అంతట్లో ఏదో ఒక దినాన్న కూర్చొని యథార్థంగా పరిశీలన చేసుకుంటే జరిగిపోయిన నష్టం కంటే జరగబోతున్న నష్టం నుంచి విడిపించబడటానికి మనకు ప్రోత్సాహం అవుతుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 40వ వచనంలో ప్రభు ఇలా చెప్పారు పౌలు గారి ద్వారా, సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరుగనీయుడి అనే మాట. బట్ ఆల్ థింగ్స్ షుడ్ బి డన్ డీసెంట్లీ అండ్ ఇన్ ఆర్డర్ అనే మాట. ఈ మాట మనం ధ్యానం చేసుకుంటా ఉంటే ఒక వ్యక్తి ఏ ఏరియాస్లో ఏ విషయాల్ని పరిశీలన చేసుకోవాలి అన్నప్పుడు మనం కొన్ని విషయాలు ఆలోచించేద్దాం. మొదటిగా, కొన్ని కుటుంబాల్లో పెద్ద పెద్ద గృహాలు ఉంటాయి. ఆ గృహాల్లో గేటు తీసుకుని లోపలికి వెళ్ళగానే ఆ గేటు బయట పెంపుడు కుక్క, దాని ముందు చిందరవందరగా పడిపోయిన ఆహారం, అలాగే తిని పడేసిన దాని పదార్థాలు కనపడతా ఉంటాయి. ఇంకొంచెం లోపలికి వెళ్ళగానే హాల్, వరండా, ఆ తర్వాత కొంచెం లోపలికి వెళ్ళగానే రూమ్స్, దాంట్లో దుస్తులు, పుస్తకాలు, ఫైల్స్, అలాగే వంట సామాగ్రి, ఇవన్నీ కూడా ఎక్కడ పడితే అక్కడ చిందరవందరగా కనపడతా ఉంటాయి. వాస్తవానికి ఈ హౌస్ని లేదా ఇంటిని శుభ్రపరిచే ప్రక్రియలో భాగంగా మన పల్లెటూళ్ళలో చెప్తా ఉంటారు, ఇంటిని చూసి తర్వాత ఇల్లాలను చూడాలి అనే మాట. అది ఇల్లాల బాధ్యత మాత్రమే కాదు, కానీ ఇరువురు కలిసి చేసుకోవాల్సిన బాధ్యత. అయితే సాధారణంగా సహోదరులే ఎక్కువగా కష్టపడతా ఉంటారు, దాన్ని ఒప్పుకోవాల్సిన సత్యం. ఇప్పుడు ఆలోచించండి, ఒక ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఇలా చిందరవందరగా ఉన్న పరిస్థితి ఎల్లప్పుడూ కొనసాగుతూ ఉంటే మనసు ప్రశాంతంగా ఉండటం అనేది సాధ్యపడే విషయం కాదు. కాబట్టి కిచెన్ని, ఫ్రిడ్జ్ని, కబోర్డ్స్ని, బెడ్రూమ్స్ని, గెస్ట్ రూమ్స్ని, బాత్రూమ్స్ని, ఇతరితర విషయాలను, సూట్ కేసెస్ని, స్టడీ టేబుల్స్ని, వీటన్నిటిని కూడా సక్రమంగా అమర్చుకోవాలి. వాటిని శుభ్రపరచుకోవాలి, వాటిని అమర్చుకోవాలి. ఇంతవరకు జరిగిందని పక్కన పెట్టి జీవితాన్ని క్రమముగా, మర్యాదగా జరిగించాలి అంటే మొట్టమొదటిగా ఇది సరి చేసుకుందాం. రెండోది, సంబంధాలు. గత 6 నెలల్లో
లేదా 5 నెలల్లో భార్యాభర్తల మధ్య సంబంధాలు, తల్లిదండ్రుల మధ్య సంబంధాలు, బంధువుల మధ్య సంబంధాలు ఎలా ఉంది ఒకసారి పరిశీలన చేసుకుంటే, ఆఫీసులో కానీ, స్కూల్లో కానీ, కాలేజీలో కానీ, పనిచేసే ప్రాంతంలో కానీ, సంఘంలో కానీ, సహవాసంలో కానీ, ఇరుగు పొరుగు వారితో కానీ బహుశా మన సంబంధాలు అంత శ్రేష్టంగా లేవేమో. ఇలాంటి పరిస్థితుల్లో దేవుని యందు విశ్వాసం ఉంచిన బిడ్డలంగా తప్పక మనం ఆచరించాల్సిన విషయం ఏంటండి అంటే, ఆ సహవాస సంబంధాలను తిరిగి మరలా మనం మెరుగుపరుచుకోవాలి. లూకాసు వార్తలో 19వ అధ్యాయం 8వ వచనంలో చెప్తా ఉంది, జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం పేదలకిచ్చున్నాను. నేనెవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనా తీసుకునేలా అతనికి 4 గంతలు మరలా చెల్లించునని ప్రభుతో చెప్పాను. ఈ సందర్భంలో జక్కయ్య అనే వ్యక్తి గతంలో తన రిలేషన్స్, సంబంధాలు ఎలాగో పరిశీలన చేసుకున్నాడు. ఎవరితో అన్యాయంగా ప్రవర్తించాడు, ఎవరితో న్యాయంగా ప్రవర్తించాడు, ఎవరితో ఎలా బిహేవ్ చేశాడు అని తెలిసింది. వీడేమంటున్నాడు, వాటిని నేను సరి చేసుకుంటాను ప్రభు అని చెప్పన్నాడు. ఇలా బైబిల్లో చాలా విషయాలు మనం చూడవచ్చు. కాబట్టి మనం క్షమించబడిన వారమైతే మనం కూడా క్షమించాలి. ఒకవేళ మనదే పొరపాటు ఉంటే మనమే క్షమించమని అడగగలగాలి. అలా ఎప్పుడైతే మంచి సంబంధాలను పునరుద్ధరించుకోవాలనుకుంటామో తప్పకుండా మన జీవితాల్లో కనబడాల్సింది క్షమాపణ అనే మాట. శ్రోతలు, ఈ దినాన్న ఈ మాటలు వింటా ఉన్న మనం గత 5 నెలల్లో వ్యక్తులతో ఎలా ప్రవర్తించామో, వ్యవస్థతో ఎలా ప్రవర్తించామో, మనతో మనం ఎలా ప్రవర్తించామో పరిశీలన చేసుకుంటే దేవునితో సంబంధాన్ని, తోటివారితో సంబంధాన్ని, సమాజంతో సంబంధాన్ని చెక్ చేసుకున్నప్పుడు మన జీవితంలో నెమ్మది, సమాధానాన్ని అనుభవించగలుగుతాం. కాబట్టి మనం పరిశీలన చేసుకోవాల్సిన ఏరియా సంబంధాలు అనే మాట. 3వది ఆర్థికపరమైన విషయాలు. ఒకసారి కూర్చొని ఎక్కడెక్కడ మనం ఎంతెంత నష్టపరిచాం, ఎంతెంత అప్పులు తెచ్చుకున్నాం, ఎంత తిరిగి పే చేసాం, ఒకవేళ ఆ తీసుకున్న లోన్స్ కానీ మనం అవసరాన్ని బట్టి తీసుకున్నామా, అనవసరంగా తీసుకున్నామా, ఏ ఏ విషయాల్లో ధనాన్ని వ్యర్థంగా ఖర్చు పెట్టాం అని పరిశీలన చేసుకున్నప్పుడు మన బుద్ధిహీనత మన కళ్ళ ముందు కనపడుతూ ఉంటుంది. కొన్నిసార్లు ధనం సమృద్ధిగా ఉన్నప్పుడు మన కళ్ళకి పొరలు వస్తాయి. ధన సమృద్ధి లేనప్పుడు మన కళ్ళ నుండి నీరు కారుతూ ఉంటాయి. ఒకవేళ ఈ మాటలు వింటా ఉన్న శ్రోతలు ఈ దినాన సమృద్ధిలో ఉండి కన్ను మిన్ను కానరాకంటారు కదూ, అటు రీతిగా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నామేమో జాగ్రత్త. ఆ పొర రాలిపోయిన మరుక్షణం కన్నీటికి ప్రవాహానికి అంతముండదు. అనేక మంది వారి జీవితాల్లో కన్ను మిన్ను కానరాక ఆర్థికపరమైన ఇబ్బందులకు గురై జీవితాన్ని పాడు చేసుకున్న వారు లేకపోలేదు. శ్రోతలు జాగ్రత్త. అనేక సార్లు కోరి చిక్కులను కొని తెచ్చుకునే సమస్య ధనం ద్వారా మన జీవితంలో జరగకూడదు. కాబట్టి ఖర్చు పెట్టే దగ్గర జేబులో ఉన్నదానికంటే తక్కువ ఖర్చు పెట్టగలడం నేర్చుకోవాలి. అలా నేర్చుకోవడం మనం మొదలుపెట్టినప్పుడు చాలా విషయాల్లో మనం నెమ్మది కలిగి జీవిస్తాం. కాబట్టి మన ఆర్థికపరమైన విషయాలను కూర్చుని యథార్థంగా ఇవాల్యుయేట్ చేసుకుని ఎలా మనం తీర్చగలం, ఎలా మనం ప్లాన్ చేసుకుంటే ఆ విషయాలు సక్రమం అవుతాయని అర్థం చేసుకొని ముందున్న కాలంలో ఫైనాన్షియల్గా చిక్కుపడకుండా ఉండటానికి కావాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది 3వది. 4వదిగా భవిష్యత్ ప్రణాళికను వేసుకోవాలి. ఎలాగండి అంటే, ఫ్యామిలీ యొక్క విషయంలో, మన వ్యక్తిగత జీవితంలో, ఆర్థికపరమైన విషయాల్లో, అంత మాత్రమే కాదు మన పనిలో, పరిచర్యలో, వాటన్నిటి విషయాల్ని జాగ్రత్తగా మనం ప్లాన్ చేసుకున్నప్పుడు మన జీవితంలో క్రమశిక్షణ కలిగి జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళగలుగుతూ ఉంటాం. అందుకని కొంతమంది పర్సనాలిటీ డెవలప్మెంట్ వారు చెప్తారు, మనకి స్మార్ట్ గోల్స్ ఉండాలి అనే మాట. SMART. వాళ్ళు ఏమంటారంటే, మన గోల్స్ లేదా మనం ఏర్పరచుకునేటటువంటి లక్ష్యాలు స్పెసిఫిక్గా ఉండాలి అని, అవి మెజరబుల్గా ఉండాలి అని, 3వదిగా సాధించేవిగా ఉండాలని, యథార్థమైనవిగా ఉండాలని, సమయానికి కట్టుబడి ఉండాలనే విషయం చెప్తారు. స్మార్ట్లో ఒక్కొక్క అక్షరాన్ని ఇలా చెప్తారు: స్పెసిఫిక్, మెజరబుల్, అచీవబుల్, రియలిస్టిక్ అండ్ టైమ్ బౌండ్. ఇలా ఈ కీ వర్సెస్ని మనం మనసులో పెట్టుకొని
మన బాధ్యతలను సక్రమంగా పట్టించుకుంటా ఉన్నప్పుడు భవిష్యత్ ప్రణాళిక మంచిగా వెళుతుంది. కాబట్టి ఇది 4వ విషయం. 5వది ఆధ్యాత్మిక జీవితం, స్పిరిచువల్ లైఫ్. దేవుణ్ణి ప్రేమించే విషయంలో ఎలా ఉన్నాం, దేవునికి మనం కట్టుబడి ఉండే విషయంలో ఎలా ఉంటున్నాం, ఆరాధన ఎలా ఉంటుంది, కుటుంబ ప్రార్థన ఎలా ఉంది, వ్యక్తిగత బైబిల్ ధ్యానం ఎలా జరుగుతుంది, ప్రార్థన జీవితం ఎలా ఉంది, చర్చికి హాజరయ్యే విషయం ఎలా కనపడుతుంది, చర్చికి ఇచ్చే కంట్రిబ్యూషన్ విషయంలో ఎలా ఉంటున్నాం, ఆతిథ్యం ఇచ్చే విషయంలో ఎలా ఉంటున్నాం, అలాగే మన కలిగిన వాటిని దేవునికి ఇచ్చే దగ్గర ఎలా ప్రవర్తిస్తూ ఉన్నాం. ఇలా చాలా విషయాల్లో మనం పరిశీలన చేసుకోవాలి. ప్రియమైన శ్రోతలు, ఈ మాటలు మనం వింటా ఉన్నప్పుడు కొన్నిసార్లు మనల్ని మనం మోసం చేసుకుంటూ ఈ లోకపు ఉచ్చుల్లో పడిపోయినప్పుడు, సంపద మీద మనసు కలిగి కోరికలు మన జీవితాల్లో పరిగెడతా ఉన్నప్పుడు సుఖాల కోసం వెంటబడుతూ లేని కష్టాలను కొని తెచ్చుకుంటూ ఉంటాం. కాబట్టి ఈ స్పిరిచువల్ మ్యాటర్స్లో, స్పిరిచువల్ లైఫ్లో జాగ్రత్త. దేవుని ప్రేమను మన నుంచి దొంగిలించే విషయాలను యథార్థంగా పరిశీలించాలి. అనేక సార్లు ధనాశ సర్వకీడులకు మూలం అని బైబిల్ చెప్తా ఉన్నప్పుడు, ధనం దేవుని స్థానాన్ని ఆక్రమిస్తే మన కమిట్మెంట్ మారిపోతుంది, ఆరాధన మారిపోతుంది, కుటుంబ ప్రార్థన నిర్లక్ష్యం చేయబడుతుంది, వ్యక్తిగత బైబిల్ పఠనం నిర్లక్ష్యం చేయబడుతుంది, ప్రార్థన మరుగున పడుతుంది, సంఘానికి వెళ్ళే ఆ అటెండెన్స్, హాజరు అనేది తగ్గిపోతుంది. ఇచ్చే దగ్గర దేవునికి ఎంతో పిసినారితనంగా మనం తయారైపోతాం. అంత మాత్రమే కాదు, ఆతిథ్యం ఇచ్చే విషయంలోనూ, అవసరతలో ఉన్న వారిని ఆదుకునే విషయంలోనూ మనం కఠినంగా అయిపోతూ ఉంటాం. ఇలా మనం ఆలోచిస్తూ ఉంటే ఈ 5 విషయాల్ని 6 నెలలకు ఒకసారి మాత్రమే కాదు, కానీ అవకాశం ఉన్న ప్రతి నెల ఇలా ఇవాల్యుయేట్ చేసుకుంటా ఉన్నప్పుడు కొన్ని విషయాల్లోనైనా మన జీవితాల్లో మార్పు చూడగలుగుతాం. ప్రియ శ్రోతలు, ఈ దినాన్న దేవుడు మన నుంచి ఆశిస్తూ ఉంది. మనందరికి ఇలా అనుకుంటాం కదండి, స్టీవర్షిప్ అని. దేవుడు నీకు ఇచ్చిన విషయాల్లో ఎలా నమ్మకత్వం కలిగి ఉంటున్నామనే మాట. దేవుడు కుటుంబాన్ని ఇచ్చాడు, దేవుడు సంబంధాలను ఇచ్చారు, దేవుడు ఆర్థికపరమైన వనరులు ఇచ్చారు, దేవుడు ఆరోగ్యం ఇచ్చారు. భవిష్యత్ ప్రణాళిక కోసం దేవుడు మనతో ఉండడానికి ఇష్టపడతా ఉన్నారు. ఇలా దేవునికి దూరంగా మనిషి పారిపోతా ఉన్నప్పుడు ఆ వ్యక్తి యొక్క జీవితంలో డిజార్డర్ కనపడతా ఉంటుంది. దేవుడేమో ఆర్డర్కి కర్త అయితే, మనిషి ఎప్పుడైతే దేవుని నుంచి డిస్ట్రాక్ట్ అయిపోతాడో అప్పుడు వాడి జీవితంలో కనబడేది డిజార్డర్ మాత్రమే. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, డిజార్డర్ అన్నప్పుడు అక్రమము అంటాం. అదే హాస్పిటల్ పరిభాషలో చెప్పాలంటే వ్యాధి అని చెప్పంటాం. క్రమంగా ఉండాల్సినటువంటి ఆరోగ్యం ఎక్కడైతే ఆర్డర్ తప్పుతుందో దాన్ని డిజార్డర్ అంటారు. మనిషి అన్నీ సక్రమంగా ఉన్నప్పుడు, అంటే వ్యాయామం కానీ, ఆహారపు అలవాట్లు కానీ, విశ్రాంతి అలవాట్లు కానీ, ప్రతి విషయంలో క్రమంగా ఉన్నప్పుడు అన్నీ సవ్యంగా జరుగుతాయి. ఏది ఎక్కువైనా ఏది తక్కువైనా నెమ్మదిగా అక్రమం ప్రవేశిస్తుంది. దానికి తప్పకుండా చికిత్స అవసరమవుతుంది. ఒకవేళ మనం కూడా ఇలాంటి సంబంధాల్లో కానీ, ఆర్థికపరమైన విషయాల్లో కానీ, భవిష్యత్ ప్రణాళికలో కానీ, ఆధ్యాత్మిక జీవితంలో కానీ, కుటుంబ విషయంలో కానీ అక్రమానికి అలవాటు పడితే తప్పక చికిత్స అవసరమవుతుంది. చికిత్సకు కావాల్సింది నిపుణుడైన వైద్యుడు. అలాగే దేవుని చేతిలో పట్టడం భయంకరం. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని మనమందరం కూడా అవకాశం ఉన్న ప్రతిసారి కూడా ఒకసారి యథార్థంగా కూర్చొని మన కుటుంబాన్ని, మన వ్యక్తిగత జీవితాన్ని కళ్ళ ముందుకు తీసుకొని ఎలా ఈ 5 విషయాల్లో మనం కొనసాగుతున్నామో పరిశీలన చేసుకుంటూ ముందున్నటువంటి జీవితాన్ని, దేవుడు ఇవ్వబోతున్నటువంటి ఆ మంచి జీవితాన్ని సంతోషంగా అనుభవించాలండి. అంటే వ్యక్తిగతమైన క్రమశిక్షణతో పాటు స్వీయ సంరక్షణ, స్వీయ పరీక్ష అనేది చాలా అవసరమైంది. అట్టి పరీక్షకు మనం అలవాటు పడి మన జీవితాన్ని దేవుని వాక్య వెలుగులో పరిశీలన చేసుకుంటూ అంతం వరకు నమ్మకంగా వెళ్ళగలిగే కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. తిరిగి మరొక వారం మనం కలుసుకున్న పర్యంతం దేవుడు మనందరికీ తోడుగా ఉండునుగాక. ఆమేన్.